నమస్తే సార్. నమస్తే మౌనిక గారు. సార్ ఇప్పుడు మామూలుగా నార్మల్‌గా వచ్చే పెయిన్స్ నార్మల్ పీపుల్‌కి వేరు. ఇప్పుడు సెపరేట్‌గా క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు. పాపం వాళ్ళు తీసుకునే చికిత్స కాకుండా ఎక్స్‌ట్రా మామూలుగా బాడీలో వచ్చే పెయిన్స్ అనేవి ఇంకా దారుణంగా ఉంటాయి. సపోజ్ వాళ్ళు కీమోథెరపీ చేయించుకుంటున్నారనుకోండి. దానితో పాటు వాళ్ళకి బాడీలో పెయిన్స్ అనేవి కూడా సెపరేట్‌గా చాలా దారుణంగా ఉంటాయి గదా! అలాంటి వారికి మీరు ఎలాంటి చికిత్స ఇస్తారు? క్యాన్సర్ నొప్పి అనేది ఒక మహమ్మారి. ఆ నొప్పితోటి పేషెంట్ బాధపడకూడదు. దాదాపుగా మీకు క్యాన్సర్ నొప్పుల్ని 95% క్యాన్సర్ నొప్పులన్నిటిని మనం నిర్మూలించొచ్చు. ఓకే. చాలా జాగ్రత్తగా మనం ప్లాన్ చేసుకొని చేసినట్లయితే ఇప్పుడు మన దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో మెడిసిన్స్ కానివ్వండి, ట్రీట్మెంట్స్ కానివ్వండి, మిగతా ప్రొసీజర్స్ కానివ్వండి, వీటన్నిటి ద్వారా మనము దాదాపుగా క్యాన్సర్ పెయిన్ని నిర్మూలించేయచ్చు. ఓకే. ఇది చాలా మందికి తెలియదు. ఇదేదో మనకి క్యాన్సర్ వచ్చింది అని అంటే దేవుని శాపము, ఈ నొప్పిని మనం భరించాలి అని అనుకుంటారు. యాక్చువల్‌గా ఏంటంటే వాళ్ళు ఆ నొప్పిని భరిస్తూ పోతే ఆ నొప్పి వల్ల వాళ్ళకి ఫర్దర్‌గా కూడా ట్రీట్మెంట్ దొరకని పరిస్థితి ఉంటుంది. మీరు ఎక్కువ నొప్పిలో ఉన్నప్పుడు ట్రీట్మెంట్ కూడా తీసుకోలేరు మీరు. అవును. ఇవ్వరు మీకు. అవును. అంటే సర్జరీ గానీ, లేక కీమోథెరపీ గానీ, రేడియేషన్ గానీ ఆల్రెడీ నొప్పి ఉన్న వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ ఇస్తే నొప్పులు ఇంకా పెరుగుతాయి. అవి పెరుగుతాయి అనే ఉద్దేశంతోటి మీకు నొప్పి తగ్గే వరకు ట్రీట్మెంట్ క్యాన్సిల్. అవును. ఈ పరిస్థితిని రానివ్వకుండా చూసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సరే, ఇప్పుడు క్యాన్సర్‌లో నొప్పి ఎక్కడి నుంచి వస్తుంది? చాలా చోట్ల నుంచి. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనకి క్యాన్సర్ గడ్డ పెరుగుతూ ఉంది. ఈ కణితి పెరుగుతున్నప్పుడు ఈ గడ్డ వల్ల నొప్పి వస్తుంది. ఈ గడ్డ వెళ్ళి చుట్టుపక్కల ఎముకలు ఎక్కడైతే ఉంటాయో, నరాలు ఎక్కడైతే ఉంటాయో, కండరాలు ఉంటాయో వీటిని తినేస్తూ ఉంటుంది. ఇది తినేయటం మూలాన మనకి నొప్పులు వచ్చేస్తాయి. నరాన్ని ఎప్పుడైతే తినేస్తుందో నరం నొప్పి మొదలైపోతుంది. ఓకే. ఇటువంటి నొప్పిని మనం ముందుగానే ఐడెంటిఫై చేసుకోవాలి. ఆ గడ్డని తీసేసినట్లయితే ఆ నొప్పులు చాలా మటుకు తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఇది ఎప్పుడైతే నరంని పట్టుకుందో నరాన్ని కూడా కట్ చేయాల్సి వస్తుంది. దాని నుంచి న్యూరోపాథిక్ పెయిన్ అంటాము. నరాల నొప్పులు మొదలైపోతాయి. ఓకే. సో మనం ఎటు నుంచి చూసినా కానీ మనం గెలవట్లేదు ఈ గేమ్ని. ఓకే. సో సర్జరీ చేసిన దానివల్ల మళ్ళీ నొప్పులు వచ్చేస్తున్నాయి. సరే పోనీ ఇది కాదు అని కీమోథెరపీకి వెళ్ళాము గడ్డని తగ్గించడానికి. ఇవి చేస్తే ఏమవుతాయి, మనకి ఆ నొప్పులన్నిట్లో కూడా కీమోథెరపీ చేసినప్పుడు ఆ టాక్సిక్ కెమికల్స్ ఏవైతే ఉంటాయో వీటి వల్ల క్యాన్సర్ ఎప్పుడైతే నిర్వీర్యం అవుతుందో అదే టైంలో మన శరీరంలో ఉన్న చాలా ఫైన్ నర్వ్స్ ఏవైతే ఉంటాయో, పల్చటి నరాలు ఉంటాయి, అవన్నీ కూడా డ్యామేజ్ అయిపోతాయి. ఓకే. పల్చటి బ్లడ్ వెసల్స్ ఏవైతే ఉంటాయో అవి డ్యామేజ్ అయిపోతాయి. వీటన్నిటి వల్ల మన చేతులు, కాళ్ళు, మంటలు, జుట్టు రాలిపోవటం మనం చూస్తూ ఉంటాము. కానీ ఇవన్నీ కూడా నల్లగా అయిపోయి నొప్పులు, మంటలతోటి చాలా బాధపడుతూ ఉంటారు. అడుగు పెట్టలేరు, చేతిలో ముద్ద తీసుకొని నోట్లో పెట్టుకోలేరు, నోరంతా పొక్కిపోయి ఉంటుంది, చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వీటన్నిటినీ కీమోథెరపీ ద్వారా వచ్చే నొప్పుల్ని కంట్రోల్ చేసుకోవాలి. ఓకే. పోనీ ఇలా కాదు రేడియేషన్ ద్వారా వెళ్ళాము, రేడియేషన్ ద్వారా ఆ గడ్డ మీదకి మీరు స్ట్రాంగ్గా రేడియేషన్ ఇస్తే అది క్యాన్సర్ గడ్డని చంపేస్తుంది. కానీ ఆ చుట్టుపక్కల ఉన్న ఇప్పుడు స్పైన్లోకి వచ్చింది, అక్కడ గడ్డ మీదకి మనం రేడియేషన్ పంపిస్తే ఏమవుతుంది, ఆ చుట్టుపక్కల ఉన్న నరాలు మిగతా అవి కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఓకే. ఇంతకు ముందు పూర్వం ఉండే దానికన్నా కూడా టెక్నాలజీ చాలా పెరిగింది. క్యాన్సర్ వరకే చూస్తున్నాం కానీ స్టిల్ ఆ చుట్టుపక్కల చాలా డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. సో రేడియేషన్ రిలేటెడ్ పెయిన్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఓకే. సో ఇవన్నీ కాదు అని పోనీ ఇవన్నీ ఏం చేయకుండా ఆగాము, జబ్బు పెరిగిపోతూ ఉంటుంది, రకరకాల ప్లేసులకు వెళ్ళిపోతూ ఉంటుంది. క్యాన్సర్ స్ప్రెడ్ అయ్యి మన బ్రెయిన్లోకి, మన నరాల మీదకి, రకరకాల ప్లేసుల్లో ఉండకూడని చోటుకు వచ్చి అక్కడ మళ్ళీ అవి నొప్పులు కాజ్ చేస్తాయి. కొన్నిసార్లు మన స్పైన్, వెన్నుపూసల్లోకి అది వెళ్ళిపోయి అక్కడ వాటిని కొలాప్స్ అయిపోయేలాగా చేస్తూ ఉంటాయి. ఇలా క్యాన్సర్ నొప్పికి మనకి దాన్ని వదిలేసి మనం ఏం చేయలేము. దాని మీద కంట్రోల్ పెట్టుకోవాలి. స్టార్టింగ్ స్టేజ్ నుంచి వీళ్ళకి ఒక ప్లాన్ వేసి ఫస్ట్ టైం వీళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయబోతున్నాము అనే పరిస్థితి వచ్చినప్పుడే వీళ్ళకి చూసి ఒక ప్లాన్ క్రియేట్ చేసుకోవాలి. నొప్పి వచ్చినప్పుడు, వచ్చిన తర్వాత కాదు, వచ్చినప్పుడు మనం ఏం చెయ్యాలి అనేది, ముందు ఏ మందులు వాడాలి, దీంతో పాటు ఎలాంటి ట్రీట్మెంట్స్ చేసుకోవాలి, ఎప్పుడు ప్రొసీజర్లకు వెళ్ళాలి, ఏమేమి ఉంటాయని ముందు మనం ప్లాన్ చేసుకోవాలి, పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళకి తెలిసేలాగా చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మన క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఇది చాలా ప్రధానమైన పని. ఓకే. సార్ ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్కి ఏమైనా ఆపరేషన్ చేయాల్సి వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? ఎంతవరకు రికవరీ రేట్ ఉంటుందంటారు? క్యాన్సర్ పేషెంట్కి ఆపరేషన్ చేయాల్సి వస్తే గనక, అంటే ఇది సాధారణంగా 2 రకాల ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు క్యాన్సర్కి. ఓకే. ఒకటి క్యూరేటివ్ ట్రీట్మెంట్ అంటాము. అంటే ఒకటే గడ్డ ఉంది, అది బయటికి ఎక్కడికి వెళ్ళలేదు, దాని చుట్టూ కొంతవరకు టిష్యూని తీసేసేసి ఆ క్యాన్సర్ని తీసేస్తే వేరే చోటకి పెరగకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో అది ఫస్ట్ ట్రీట్మెంట్ అనమాట. ఓకే. సాధారణంగా ఇవి చేయడానికి ఇష్టపడతా ఉంటారు.
రెండోది పాలియేటివ్ ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటారు. పాలియేటివ్ సర్జరీస్ ఎప్పుడు చేస్తారు? ఎక్కడన్నా ఒక చోట ఒక గడ్డ పెరిగిపోయి, అంటే ఫస్ట్ ప్రైమరీ అంటాము, ప్రైమరీగా ఉండే గడ్డ పెరుగుండొచ్చు, లేదా దీని నుంచి స్ప్రెడ్ అయింది వేరే చోట, ఏ బ్రెయిన్ లోపలికో లేకపోతే ఏ స్పైన్ లోపలికో ఎక్కడో ఉండకూడని ప్లేస్లో అది ఉంది, బ్లాక్ చేసేసింది, దానివల్ల ఇబ్బంది వస్తూ ఉంది అంటే ఆ ఒక్క ప్లేస్కి మనం సర్జరీనో రేడియేషనో చేస్తాము. అది పాలియేటివ్ కీమోథెరపీ, పాలియేటివ్ రేడియేషన్, పాలియేటివ్ సర్జరీలు చేస్తూ ఉంటారు. సో ఇటువంటి ఏవి చేసినా కానీ వీటికి పెయిన్ రావటం సాధారణం. వీటికి మనం ముందుగానే ప్లాన్ చేసుకొని దాని నుంచి వచ్చే పెయిన్ ఏదైతే ఉంటుందో దాన్ని మందుల ద్వారా ట్రీట్ చేయాలా, లేక థెరపీ ద్వారా ట్రీట్ చేయాలా? ఇవి కాకపోతే కొన్ని నర్వ్ బ్లాక్స్ చేస్తూ ఉంటాము. ఆ నర్వ్ బ్లాక్స్లో ఎలా ఉంటాయి, ఏదైతే నరం మనకి నొప్పి తీసుకొని వెళ్తూ ఉందో, ఉదాహరణకి మనం పొట్టలో నుంచి క్యాన్సర్ వచ్చింది, లేదా ప్యాంక్రియాస్ క్యాన్సర్ ఉంటుంది, లివర్ క్యాన్సర్ ఉంటుంది, దీని నొప్పి మనకి పైకి తెలిసే లోపు దారిలో నరాన్ని మనం బ్లాక్ చేయొచ్చు. ఆ నరం బ్లాక్ చేసేస్తే క్యాన్సర్ అలాగే ఉంది, కానీ ఆ నొప్పి పేషెంట్కి తెలియకుండా మనం ఆపేస్తాం. ఇది పర్మనెంట్ సొల్యూషనా సార్? లాంగ్ టర్మ్ సొల్యూషన్ అనండి. ఎప్పుడు కూడా క్యాన్సర్ కానీ ఇంకే నొప్పి అయినా సరే పర్మనెంట్ అనేది మనం చెప్పలేం, కానీ లాంగ్ టర్మ్లో చాలా మందికి మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. చాలా మంచిగా ఇంప్రూవ్ అవుతారు వీళ్ళు. అప్పటికప్పుడు అంటే ఎన్ని రకాల మందులు వేసుకున్నా తగ్గని నొప్పి ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి వచ్చేటప్పటికి చాలామందికి ఒక 70%, 80% నొప్పి పోతుంది. ఒక వారం 10 రోజులు గడిచేప్పటికి ఇంకా కూడా బాగా తగ్గి వాళ్ళు తినటం, తిరగటం, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం, అన్ని రకాలుగా వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు. కొన్నిసార్లు ఏమవుతుంది, వీళ్ళకి బాగా మందులు వేసుకోవటం మూలాన, నొప్పి తగ్గటం కోసం పెద్ద డోసుల్లో మందులు మింగటం మూలాన ఏమవుతూ ఉంటాయి, వాళ్ళకి ఎప్పుడూ నిద్రలో ఉంటారు. మార్ఫిన్ లాంటి మందులు, నార్కోటిక్స్ అని అంటాము, ఇలాంటివి వేసుకునే వాళ్ళకి వాటి వల్ల వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, ఎప్పుడూ నిద్ర, తర్వాత కాన్స్టిపేషన్, మలబద్ధకం వచ్చేస్తుంది, మంచంలో నుంచి లేవబుద్ధి కాదు వాళ్ళకి, ఆ మత్తు, మలబద్ధకము, వీటన్నిటి వల్ల వాళ్ళు పక్కన కూర్చొని ఉంటారు. మన మందు బ్రతికే ఉంటారు కానీ వాళ్ళు ఏం చేసే పరిస్థితి ఉండదు. అటువంటి వాళ్ళకి మనం చక్కగా ఒక నర్వ్ బ్లాక్ చేసేసి వాళ్ళ పెయిన్ని పక్కకు తీసేస్తే, వీటి ఎఫెక్ట్ని మనం తగ్గించేసినట్లయితే వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటాం, వాళ్ళ జీవన స్థాయి పెరుగుతుంది వాళ్ళకి. అది పెరిగితే వాళ్ళ టైంని, మనతోటి వాళ్ళకు ఉండే టైం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఉపయోగించుకోగలుగుతారు. కావాల్సిన ప్లేస్కి వెళ్ళగలుగుతారు, చూడాలనుకున్న గుడికి వెళ్తారు, గడపాలనుకున్న వాళ్ళతోటి వాళ్ళందరినీ పిలిచి వాళ్ళతో టైం పాస్ చేయగలుగుతారు. వాళ్ళ ఆహారం తీసుకోవటం పెరుగుతుంది. ఈ మార్ఫిన్ల వల్ల ఏమవుతుంది, ఆహారం ఆకలి రుచించదు, వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. అటువంటిది మనం నొప్పి తీసేస్తే మామూలుగా తింటారు. స్టడీస్ ఏం చెప్తాయి, రీసెర్చ్ ప్రకారము వీళ్ళ ఆయుర్దాయం కూడా పెరుగుతుంది. ఈ బ్లాక్స్ ఇవి చేసిన దానివల్ల ఆయుర్దాయం పెరుగుతుంది. సో ఇట్లా ఎన్నో రకాల ట్రీట్మెంట్ని మనం చేయొచ్చు. సో ఇటువంటి పేషెంట్స్కి కొన్నిసార్లు బ్లాక్స్ చేసినా కానీ, న్యూరోలైటిక్ బ్లాక్స్ అంటాం వీటిని. న్యూరోలైసిస్ అంటే నరాలని నిర్వీర్యం చేయటం, పని చేయనీయకుండా చేసేస్తాం, నరం అక్కడే ఉంటుంది కానీ అది బ్లాక్ అయిపోతుంది.